హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక లవ్ సాంగ్ మీద అయితే కెమెరా యానిమేషన్తో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. చదివా వెంట వచ్చా డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ ఛానల్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో చేసుకోవడానికి మీకు టోటల్ 8 ఫొటోస్ అయితే కావాలి. మీరు ఫస్ట్ 4 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 330 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 2.9 సెకండ్ దగ్గర వచ్చి ఈ బాక్స్ మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా 1 కింద మీకు గ్రూప్ 1 కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకొని సెట్ అయితే చేసుకోండి ఫోటోని ఇలా మధ్యలోకి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. 4.23 సెకండ్ దగ్గర వచ్చి సెకండ్ గ్రూప్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ 4 గ్రూప్స్ దగ్గర మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం లెంత్ అయితే చేసుకోండి. తర్వాత 7.12 సెకండ్ దగ్గర వచ్చి గ్రూప్ 3 అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మోటార్స్ వెళ్ళి కొంచెం కిందకి అయితే జరుపుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ 4 మీద ట్యాబ్ చేయండి. ఇక్కడ గ్రూప్ 4 అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీరు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. స్టార్టింగ్ 4 గ్రూప్స్ దగ్గర చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 11.24 సెకండ్ దగ్గర వచ్చి బాక్స్ మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి 4 బీట్ మార్క్ దగ్గర 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 14.17 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే ఇలా సెట్ చేసుకోండి. మీరు ఇలా సెట్ అయితే చేసుకోండి ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద కెమెరా ఆప్షన్ కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ 14.17 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 17.2 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుని రైట్ సైడ్ అయితే పెట్టుకోండి ఫోటోని. ఒక ఫోటోని లెఫ్ట్ సైడ్ ఒక ఫోటోని రైట్ సైడ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద కెమెరా ఆప్షన్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ 17.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 19.4 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే సెట్ చేసుకోండి ఫోటోని. ఇలా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ 19.4 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ 4th ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 22.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మోటార్స్ వెళ్ళి ఫోటోని జూమ్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ అయితే సెట్ చేసుకోండి. ఇలా ఫోటోని జూమ్ చేసుకుని రైట్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ కిందకి అయితే జరుపుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత
ఈ బాక్స్ మీద ట్యాప్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ ఆన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.